కిలా వరంగల్ రైతు సహకార సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ కేడల జనార్దన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి, విజ్ఞాన సంఘం ఉపాధ్యక్షులు, భూమాత డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. నేడు రైతు దినోత్సవం కావడంతో పలువురు రైతులను ఘనంగా శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ కేడల జనార్దన్ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా ఆర్థిక సహాయం కోసం రైతులకు సూచనల మేరకు 10 ఎకరాలు కలిగిన వారికి రైతు భరోసా వర్తింపజేయాలని అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే గవర్నమెంట్కు ఇన్కమ్ ట్యాక్స్ రైతులందరికీ 5 ఎకరాల వరకు అంటే మనమేమో అర్బన్లో ఉన్నాం కాబట్టి విజ్ఞాన్ సార్ ప్రత్యేక సమావేశం జనరల్ బాడీ సమావేశం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తాము అని అన్నారు. ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కలిసి రైతు భరోసా ఇవ్వడానికి కొరకు ఈ వానాకాలం నుంచి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కొరకు తయారై అందుకు గాను విధి విధానాలను ఏర్పాటు చేసే విధంగా ఏ రైతు కూడా నష్టం జరగకూడదు, అట్లానే రైతు కాని వాళ్లకు దుబారా రైతు డబ్బు దుబారా కాకూడదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలు తీసుకొని రైతుల అభిప్రాయం మేరకు మాత్రమే వాళ్ళకు రైతు భరోసా కింద సహాయం చేయాలనేటువంటి విధానంలో భాగంగా గత 3 రోజుల నుండి ఇంకొక 3 రోజులు అంటే 4వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవాలు పెట్టడం జరిగింది. అందులో ఈ రోజు నాడు మా సొసైటీకి మాకు డేటు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ను పురస్కరించుకొని గౌరవ డీసీ గారు, ఏఓ గారు, ప్రభుత్వ అధికారులు, రైతులందరూ కూడా రావడం జరిగింది. రైతుల అభిప్రాయం మేరకు అంటే మాదేమో అర్బన్ వ్యవసాయం కాబట్టి మా దగ్గర కమ్మతాలు చిన్ననే ఉంటాయి. ఆ కమ్మతాలకు అనుకూలంగా మా రైతులందరూ కూడా వాళ్ళ మెజార్టీ అభిప్రాయము 5 ఎకరాలు తీయాలని చెప్పిండ్రు. కొంతమంది 10 ఎకరాలకు అన్నారు, కొంతమంది 15 ఎకరాలకు అన్నారు, కొంతమంది అబోవ్ 15 ఎకరాల పైన వాళ్ళు కూడా అన్నారు. కానీ మెజార్టీ మాత్రం 5 ఎకరాలకి అన్నారు. అది కూడా కాకుండా దానికి తోడు ఇది అర్బన్ కాబట్టి కొంతమంది రైతులకు ఇవాళ కూడా భూములు ఉన్నాయి, వాళ్ళ ధరణిలో వాళ్ళ పేరు వస్తుంది, కానీ పాస్బుక్ మాత్రం వాళ్ళకి రావట్లేదు. అటువంటి పాస్బుక్లు లేని రైతులు ధరణిలో